హలో, ఇప్పుడు మనం గులాబీలు కోసుకుందాం. లాస్ట్ టైం కోసాం కదండి, సేమ్ అవే. ఇప్పుడు లాస్ట్ టైము 7 వచ్చాయి, ఇప్పుడు 8 ఫ్లవర్స్ వచ్చాయి గులాబీలు. ఇప్పుడు ఇవన్నీ మనం కోసుకుందాం. గుత్తులో వచ్చాయి. ఓ షిట్, పడిపోయింది. చూసారా, ఇంకా కూడా కోసుకుందాం. ఇక్కడ వేసుకో, ఒకటి ఉంది. ఇది ఒక వెరైటీ. వైట్ గులాబీలు. ఒకటి తీసేద్దాం. ఎంత మంచి స్మెల్ వస్తుంది చూసారా. ఇంకొక వెరైటీ కోసుకుందాం. కనిపిస్తుందా? చూసారు, లాస్ట్ టైం బర్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బాగా పూలు అయిపోయి. చూసారా ఎన్ని గులాబీలు వచ్చాయో. ఇది గుర్తుందా, లాస్ట్ టైం ఫుల్ బర్డ్స్ ఉన్నాయని చూపించాను కదా, అవి ఎన్ని వచ్చాయో. ప్లాస్టిక్ ఫ్లవర్స్లో ఉన్నాయి. ఇంకా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు కోసుకుందాం. లాస్ట్ టైం మీకు చూపించాను కదా, ఎక్కువేం లేవు అని. ఇప్పుడు చాలా ఎక్కువ వస్తాయి. ఇగోండి, పైన అంతా చిక్కుడుకాయలే. మొత్తం అన్నీ కోసాక అప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. కోసిందంతా చూపిస్తాను నేను. ఇలా అంతా ఎక్కువైపోతుంది. చూసారా, గుత్తులు గుత్తులు ఆ పైన ఉన్నాయి. ఇది ఎంత వంచేసి కొయ్యాలి. రెడ్డి ఇప్పుడు చిక్కుడుకాయలు కోస్తున్నాడు, నాకు అందదు కాబట్టి. కానీ ఆ చెట్టుకి మాత్రం ఎక్కువ ఉన్నాయి, గుత్తులు గుత్తులు ఉన్నాయా. ఇప్పుడు ఒక కేజీ వస్తే చాలు. వస్తాయి కదా, చూడాలి. అటేపు ఉన్నాయి ఇంకా బోల్డ్. కొబ్బరి చెట్టు ఎక్కలేదు ఇంకా నయం. కొబ్బరి చెట్టు ఎక్కితే మనం కోసుకోవడం కష్టం అయిపోతుంది కదా. ఇవన్నీ ఒక చెట్టువే. నైస్. చెట్టు కనిపిస్తుంది. ఈరోజు నీకు పనిష్మెంట్ వీడియో తీయడం. రెడ్డి మాట్లాడట్లేదు, ఎక్కడ వీడియోలో వాయిస్ వచ్చేస్తుంది. కాదక్క, చారిపత్తి కల్లా ఒక సెట్ కోసేస్తా నువ్వు. ఇవన్నీ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. యూట్యూబర్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేసింది. నాకు ఏమైనా ఇన్కమ్ అది వస్తే అప్పుడు నేను మెయింటైన్ చేసినా పర్లేదు. అక్క ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ నాకు పార్టీ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఏది లేకుండా నేను బాగునేమో, నాకేమో పెద్ద మొబైల్ కొనేసి అన్నాను అనుకో, తాగడం వల్ల తెలీదా. గుత్తులు గుత్తులు పోస్తాయి. ఇది ఇటు సైడ్ వచ్చేయడం వల్ల మేకలే తినేస్తాయి. ఏంటి మళ్ళీ ఒకసారి ఏంటే
శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్నావు. మరి ఏం చేస్తాం, అక్కడే తిరిగాం కదా. ఆహా, ఆ మొక్క పేరు అది శ్రీలంక మల్లి అని. అంటే అది సంవత్సరం పొడుగునా పోస్తుంది పూలు. స్మెల్ అది రాదులే. తీసుకుందాం. తరగవు అసలు కోసిన. నువ్వు కూడా కొయ్యాలి. అలాగే ఆఫ్ చెప్తాం. ఇన్ని బంతులు వచ్చాయి, చామంతులు. చిన్న అనుకోయింది ఇక్కడ. కోసేద్దా? సరిపోదా? వద్దా? మనం ట్యాగులు తెంపుకుందాం. వచ్చేస్తుంది అలా లాగిన వాటర్ ఉంది కదా, ఇరిగిపోద్ది ఇటో. ఏ వచ్చాయి చూసావా? మీకు ట్యాగ్లో వేసుకోవడం ఉందండి లేదుగా, నా వల్ల మీకు కుదిరిపోయి అంటావా? లేదు, మంచి మంచి బాగున్నాయి అక్క. అవి తింటే ఎలా ఉంటాయి తెలుసా? ఇంకో చెట్టు ఇద్దామా? ఇంకో చెట్టు ఆపేసా మళ్ళీ కూడా. అయ్యో, మొన్న పాతాడు కదా పనికి మళ్ళీ కాదు. ఎన్ని ఉంటావు? కేజీలు ఉంటాయి చాలు మనకి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మేము వేసుకుని మేమే తినాలి. టమాటాలు కోసేసుకుందాం కొన్ని. కాయలు కాదు, ఇది కలర్ వస్తుంది. ఇంకో ఎల్లో కలర్ వచ్చింది కదా. ఏమి ఫ్రిడ్జ్ లో పెట్టను. కలర్ వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది చూడు, పోయింది. నేల తగిలింది కదా. గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇక్కడ. కానీ టమాటాలు బాగా వచ్చాయి సారి. టమాటా మామూలు కాదట, సూపర్ వచ్చినాయి. మనకు కాసినప్పుడు టమాటాల రేటు తక్కువ ఉంటుంది, ఏంటో అది. లాస్ట్ టైం చూపించింది గుమ్మడికాయ, ఇది చాలా పెద్దది అయిపోయింది. వచ్చే వరకు ముగ్గిపోద్ది కదా, ఇది కలర్ వచ్చేద్దే, పండు అయిపోతుంది. కూరగాయలు ఉంటావు దానికి నీరు పెట్టినట్లేదు. బెండకాయలు ఎక్కువ వస్తుంది ఈరోజు. కానీ బెండకాయ మొక్కలు అంత ఫ్రెష్గా హెల్దీగా లేనట్టు ఉన్నాయి. ఈసారి పోయాక బెండకాయ బెండకాయలు ఉన్నాయి ఇంట్లో, పెట్టేయండి. విత్తనాలు ఇస్తాను, లేదా నేను వచ్చినప్పుడు ఏదో పెద్ద 1 కేజీ అయితే ఏమో నాకు తెలిసి. కేజీ ఉంటాయి బెండకాయలు. కేజీ బెండకాయలు వచ్చాయి మనకి. సో హ్యాపీ. మొక్కలు తీయొద్దే, మీకు కావాలన్నా పట్టుకెళ్ళా. అంటే చిగురులు వస్తాయి కదా, పాలకూర అయినా కొత్తిమీర అయినా ఏదైనా. ఆ మొక్కలు తీయొద్దు, ఆకులే తీసుకోవాలి. కొత్తిమీర స్మెల్లే వేరు, ఫ్రెష్గా ఉంది కదా. మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ మాత్రం గుమ్మేస్తుంది. ఇందులో గడ్డి కూడా ఉంది కదా. ఏది చాలా కూర. చాలు, సరే నీ ఇష్టమే, నాకేం అభ్యంతరం లేదు. అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఏ ఊరు? తిమ్మాపురం. దగ్గర కదా.